నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరమల్లన జాతరలో రజక కుటుంబపై జరిగిన దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. కులాలు మతాలు ప్రస్తావన లేకుండా పైశాచిక సంఘటన ఏదైనా ఖండించాల్సిందే. చిన్న వర్గానికి సంబంధించిన వారిపై జారిన జరిగిన దాడిలో చిన్న పాప మృతి బాధాకరమని అన్నారు. పాప మృతికి కారణమైన వారు శిక్షార్హులని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా కఠిన చర్య తీసుకోవాలని డీజీపీతో మాట్లాడారని పొన్నం ప్రభాకర్ అన్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారని అన్నారు. కులాలు మతము ప్రస్తావన లేకుండా పైశాచికమైనటువంటి సంఘటన ఏదైనా ఖండించదలసిందే. అందులో ఒక చిన్న వర్గానికి సంబంధించినటువంటి చిన్న పాప మృతికి కారణమైనటువంటి వాళ్ళు తప్పకుండా శిక్షార్హులే. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా నేను డీజీపీ గారితో కూడా మాట్లాడినా ఆ అంశం మీద కఠినంగా స్పందించి చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ కుటుంబానికి, బాధిత కుటుంబానికి అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పినారు, ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాకుండా మీకు అన్ని రకాలుగా న్యాయం చేసేటువంటి విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని మనం చేస్తాం.